దారకుండా అన్ని పెట్టిన పొదగల సప్పుడు దక్కనే అవుతున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కనబడితే మనుషులు కైతమ్మ కాదురాను నేనే కైతమ్మనే పోతుంది వరకు చుట్టాలు తమ్ముడా తమ్ముడా వియ్యాలో తమ్ముడా వల్లయ్య వియ్యాలో రెండు నేను 1,000 ఉన్న వియ్యాలో ఒకరికి రాని వియ్యాలో 1,000 ఉన్న వియ్యాలో ఎదు బండారి వియ్యాలో ఎదుగు దెంపగడ్డ వియ్యాలో బండారి వియ్యాలో బంధువు బండారి వియ్యాలో గుడి దెంపగడ్డ వియ్యాలో గుగ్గిర పొగలు వియ్యాలో తల్లి ఏపినాది వియ్యాలో కనబడదు మరి అటువంటి దేవతల మర్యాద మరి ఎట్లా ఉన్నది మరి ఎండికొండ కైలాసపతి దేవజంగమయ్యా నీలకంఠుడు నిత్యానందుడు గౌరిమనుడు గంటల శివజంగమయ్య 3 గంటలవాడు ముక్కోండేశ్వరుడు ఆ దేవజంగమయ్య అటువంటి నాగన్నకు అటువంటి ఒక అమ్మవారు పార్వతమ్మ నాగన్నకు పాలు పెట్టినది నదికి బాబు పెట్టినది పార్వతమ్మ ఎండికొండ కైలాసపతి తడివేడి తాను చేసి వత్తం గంగాధర మందు వెళ్ళిపోదమన్నాడు లోపల మధ్య మళ్ళా అప్పుడు అటువంటి ఒక మరి శివుని చెవుడల లింగంగా పాపకు ఎక్కడ మరి అటువంటి తరముదాకా గంగొడ్డు నచ్చింది ఇటు జిల్లాదున్నది తోటి మరిగా మంగళ తోడి మరి పది ఆవిడ కొమ్మల తోడి మరి కోటి ఆవిడ మరి అటువంటి మరి కాడ కనుక మరి భూమి పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు అటువంటి
మరి పుట్టింది 12 చేసే ప్రతాపన్నాగన్న మరి భూలోకం నుంచి వెళ్ళి నాగేంద్రుడైన భూలోకం నుంచి వెళ్ళి నాగలోకం రానే వచ్చిండు మయమయ్య నాగన్న మొదలల్ల పెట్టేరా గంగలోపల వచ్చిండే గంగా లోపల ఆ గంగ లోపల నాగేంద్రుడు తలార కారుము చేసినాడు మరి మమ్మ బుక్కడి విచ్చు బుక్కడు మరి బుక్కడు నీళ్లు తాగిండు అయినా నీళ్ళు తాగిన నాగేంద్రుడైన ఏం చేసిండు గంగొడ్డు రావంగ మచ్చ మల్లాపుడు కనిపించిండు మచ్చ మల్లాపుని యమునగించిండు ఎప్పటి వల్ల నాగేంద్రుడు నాగల్లా మరి భూలోక నగరము చేరవచ్చునమ్మా రామా పుట్టలోపలికి వెళ్ళిపోగని ఆనాడు 9 గడియలైన 9 గడియలు అమ్మవారు రేణుక ఎల్లమ్మ చాప కరిగింది ఎల్లమ్మ వెలుగుతున్నది నావికావులమంటూ ఉన్న ఎల్లమ్మ పొట్టున మరి పొట్ట వలగ తీరింది బంతోల ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ వారాలు వస్త నీవు గోరాలు కాని అయ్యా భగవంత నీ భారతదేశడి అల్లా గాజవంత నేను అరుగులేసుకుంటా భూదేవతంత నేను గదలేసుకుంటే ఎల్లవ్వ గజల్ల ఉటోబి కుల్ల గారడి కౌరెల్లి గంగేర చెట్టు కింద నీకు గడియకోబట్టుంది రవయ్యో హారదాకా పూర్వం 5 పుట్ల నీకు ఓము కాలుతున్నది ఎల్లవ్వ తారాబలం చంద్రాబలం సతీ బాలగ్నం చంద్రయ్యవట్టిరి ఎల్లమ్మనికు తలవారు అయ్యవట్టిరి ఎల్లమ్మనికు తలవారు లజరా బాల లచ్చవా నీలమేంద్రు దేవుడు గుండు వినకుండా పరిచీల పూజాలట లజరామరే బాల మా పాలమాలో మీ పాలి కలిగి రాజగిరిలో రాజ్యం చేరలో రామ లజరామరి డబోరిల్లలో ఏం పేరండి బాబా వాళ్ళ పవిత్రమా దేవుల ఉడియాల కొబ్బరికాయ కొడిపోయేలోడే కౌరెల్లి మల్లోరా కాకర్ల మల్లో మీ తోడైంది దండవాడు తిప్పరమ్మ దడవాడు కొమర వెళ్ళి లజరామరి డబోరిల్లలో రామ బాలకుంగమ్మా దేవుడు ఉడియాల కొడిపోయేలోడే కౌరెల్లి మల్లో
రాజగీరాలో చుట్టి వ్యక్తి రాజగీరాలో రాజు చేరలో నవంబది ఇట్లా బలిల పూజ నీకు బతుకమ్మ పండ కోడల తమ్మము కోనెట్ల తానాలు అది మునుగులు తింటారు కానీ ఇప్పుడు వాళ్ళు తింటారు నల్లగా ఉన్నది చల్లగా ఉన్నదని వాళ్ళు తింటారు వేసినాం రామా
అరే బూట్ కుమారు డబ్బోలో నుంచి వాళ్ళ ఉగా దాకా బూట్ కుమారి. అయితే ఇప్పుడు ఏమైందిరా? అరే ఎన్ని వచ్చేది అంటారు? అయితే 40 పోసి చెరగన్నారు. అయితే అప్పుడు కొలబట్టి కొలిసిండ్రు. ఇప్పుడు కింటాల ఇస్తాము. అయితే ఏమైందంటే అదే తుందలకలైంది. అయితే ఏంటంటే అరే ఏగుతో తీంచారు ఇట్లా కొనమంటావా? బెత్తర దాక్కుంటావురా తీను తీను ఇక 4-40 ఆర్య కళ్యాణపురి పట్టణంలో అంతే. అరే తనకాలేస్తే ఎక్కడికి వచ్చిరివే? ఐలవోని కడదంతే, కొమ్రవెల్లి కడదంతే, సీదా ధర్మపురికేనా మల్లన్నది ఆరాగించేది ఒకళ్ళది కొటాంబరి, పెద్ద గొల్ల, పెద్ద కుర్మ, మాదిగి. అరే ఒక్కటి మర్చిపోయాను. ఎవరురా? పెద్ద గౌడు. అరే పెద్ద గౌడు పెద్ద గోళ అన్న మాదిగా లబ్బుదాట తాకల్లాంది మైల కొంగు మంగళోడు అందోచిడి వారి తెలుగుల కద్దురా ఫోన్లు చేస్తారు. అయితే ఈ వీళ్ళందరికీ ఆనాడు ఎరగాళ్ళకి ఎరం పెట్టిండు. కానీ ఇప్పుడు ఎవరన్నా పెడుతున్నారా? సీదా మిల్లు పట్టుకపోతారు. వెంటనే పైసలు తెచ్చుకుంటారు. అరే వెంటనే నీకు వచ్చిన ఆయన వెంటనే క్యాష్ కటింగ్ లేకపోతే వెంటనే. సరే సరే అడుగు ఇప్పుడు గోవానికి గిల్ల పెడతాను ఏందిరా? అది ఎవరు అనుకున్నాం? ఎవరు ఒగ్గోళ్ళం అంటున్నా. ఒగ్గోళ్ళ అయితే గాని ఇది ఏంటిదిరా? అంచపత్రి గుండుగొప్పరా పర్వతాల మల్లన్నది పాలారకి ఇచ్చేది ఒగ్గొంది కొట్టంబరా. సరే సరే అయితే గాని అరే ఒగ్గయ్య సరే మంచిది అక్కడ ఉండి ఇక చందరే దుబాయ్ వేరే బియ్యల బొమ్మక మలక బియ్యల దుబాయ్ వేరే బియ్యల బొమ్మక మలక బియ్యల బాబా బాలాకి ఓలియల గాలగా ఉండాల తల్లిన బియ్యల బాబా బాలాకి ఓలియల గాలగా ఉండాల తల్లి బియ్యల విల్లు దివేర్ తల్లి ఓలియల నీ విల్లు దివేర్ తల్లి ఓలియల విల్లు దివేర్ తల్లి బియ్యల నీ విల్లు దివేర్ తల్లి బియ్యల నీ రాశికి ఊది పోగా అరే నా రాశికి ఊది పోగేస్తావా? అరే గుత్తా పక్కీర్ అదే మీది ఎక్కడ బే? ఓ మాది అక్కడ నల్కాపురం కాదురా మలకాపురం. మలకాపురం అరే దూట్ల గట్ట కాదురా. అరే జోగపురం అయితే రంగారావు పెళ్లి అయితే పకీర్ సాబ్ అయితే మీది ఎక్కడ బే? ఓ మీకు అలవా నచ్చిన బాధ్యత గారి ముఖం చూసి పెట్టు బాధ్యత కొద్దిగా. ఆయన ముఖం చూసి పెట్టమంటవా? నీ ముఖానికి వద్దారా? ముఖం చూసి పెట్టు బాధ్యత కొద్దిగా. అయితే గాని అయితే ఇక్కడ పెట్టేది కాదు. ఎక్కడ బాధ్యత ఎక్కడ? ఒకటి మడి ఉన్నది. ఆ మడి పోసి అందరికి ఎరగాళ్లకు గుచ్చగాళ్లకు అచ్చగాళ్లకు అందరికి అక్కడ పోసి పెడతాయి. ఏడు వరకు ఎంత చక్కగా ఉన్నాడమ్మా కొండగడ్డ చల్లు గుడి కిందికి
అయ్యా ఓ అయ్యా అయ్యా ఆ నేను పెద్దమ్మల పెద్దమ్మలోళ్ళ దుర్గమ్మలోని బాంచన్ అరే పెద్దమ్మలోడు మలకపురాన్ని ఉన్నాడు వారి ఆ సాట పట్టుకొని వచ్చి రక్తం పూసుకొని అరే చప్పుడు కొట్టాడు అన్నారా ఈడే బాంచన్ అరేనా వారి ఇక్కడ పెద్దమ్మలోళ్ళకి పెట్ట అయితే ఎవరికి పెట్టేది లేదు అందరు అక్కడ కింది అయ్యా పెట్టు బాంచన్ పెట్టు 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 ఎవరికి పెట్టేది లేదురా కింద అరే బబ్బిలోడా అయితే పిల్లల పడితే నీకు ఏమొచ్చిందిరా కథ కథ చెప్పినవా అరే కథ చెప్తే మరి పిల్లలకు ఇచ్చే కథ చెప్తున్నాను అట్నే ఉంటదా అయితే గాని అరే బబ్బిలి అరే ఇప్పుడు బబ్బిలోడు వస్తలేడు అరే ఇప్పుడు ఎవరు వస్తలేరు ఇక అందరూ అరే కోడిపోతారండి బాబా వారి కుమ్మరులకి పెట్టేది లేదు ఎవరికి పెట్టేది లేదు వారి గడుపుల వారం వస్తుంది ఆనమోగులు అయింది అందుకని అట్లాంటి కుప్ప పోసినాం చూడు బాధ్యత కొద్దిగా చూడు చూడు ఇప్పుడు ఎవరికి పెట్టేది లేదు అరే అయ్యా అరే ఎవరికి పెట్టేది లేదు పెట్టు బాధ్యత అరే గంగెది లేదారా వారి గంగెది ఎక్కడ కట్టేసినవా ఏం చెప్పురా చెప్పురా అయ్యేది అయ్యా కట్టిరా అయ్యా కట్టిరా నిన్నెప్పుడైనా ఎవరా అంటే ఎవరా మాకు అనుకుంటున్నారా ఎవరా అంటే ఎవరు మాకు అనుకుంటున్నారా వారిని అంటున్నారా నేను ఎప్పుడు అంటారా గట్ట కాదురా గంగెద్దులోడా మరి రెడ్డిలో కుట్టిరా బీసీపీ ఇప్పుడు ఓటర్ నిల్చున్నాం మేము మరి నర్సీల పిల్ల కాడ నీదేనారా ఓటు సర్పంచ్ నిలబడవా మాట్లాడతావరా రోజుకి ఎన్ని కూరలు తింటావురా వారి ఒకటే కూర తింటా మాతో 66 కూరలు దొరుకుతాయి బాధ్యం ఎందుకురా ఆలుగడ్డ వేసిరి ఓరు అంకాయ వేసిరి ఓరు బప్తారు వేసిరి మొత్తం ఆలు మిక్స్ కొడతాం బాధ్యం భారీ అవన్నీ కాదు గాని గంగెద్దులోడా
అరే నీకు పెట్టుబడ్డావారా రాము లేదారా రావులేడు బియ్యులేడు బాధ్యను ఎందుకిందో అంటే అన్ని కట్టి తెచ్చినాం. నాకు ఇంత మొత్తం గడ్డి ఏడ పండుగ దాడిపోయి తినేస్తున్నాం మాకు గంగేతులకి రేపు ఈ సెట్ వేసిర్రు అనుకో, రేపు వీటికి అత్తరు అత్తరు వాళ్ళు తింటారు సంతరి పట్టుకు వస్తారు మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు మళ్ళీ మేమంతా మేము రౌండ్ వేసుకుంటాం. మంచి పని రా ఆ, అదే ఇక గంగేది లేదు సంతరి పట్టుకు అలకటి పని అయిందిరా ఆ, ఆ, వారి సరే అయితే కానీ వారి గంగేది లేదు గంగేది అయిపోయింది గంగేది అయిపోయిందా ఇక మా ఇంటి పేరే మేకలు ఎవరికి ఎట్టేది లేదు అరే దొరాకాలం లేచిపోతుంది పరా అరే మళ్ళీ మళ్ళీ నాది మళ్ళీ నల్లోడు మళ్ళీ 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 ఎందుకు వేరాడే మళ్ళీ ఎందుకు వేరాడే అరే నీకు 5 గిద్దలు పడితే నాకు 10 గిద్దలు పెట్టు మాదికి రానా 5 గిద్దలు పెడతారన్నమాట ఎక్కడికి వెళ్ళానా కాదే చేత పాడి చేత పాలితే బలి చచ్చిపోయిందా నీ నాడు చేతి చచ్చిపోయిందా దుడ్డు చచ్చిపోయిందా నీ అన్న చచ్చిపోయిందా మరి గట్టగా చచ్చిపోతే నీకేమన్నా వస్తాడే కాదు బాగా కాదా నీ చేత చేసింది అన్ని నీ మంచిగానే ఉండే మరి ఇప్పుడు నీకు 5 గిద్దలు కాదు నీ చేతి చేసి నుంచి మంచిగానే ఉండే చెప్పులు చేయి వంటి 5-6 మధ్యలో మా కొడుకుని పెట్టుకున్నాం పెట్టుకుంటూ వచ్చిపోయినట్టే కాదు 5-6 వద్దుల లగ్గం పెట్టుకున్నాం లగ్గం పెట్టుకున్నావా మరి ఇప్పుడు లగ్గానికి ఏం చేయాలి కాదు నీకు 5 గిద్దలు పడితే నాకు 10 గిద్దలు పెట్టుకుంటున్నాను ఎందుకు లగ్గానికి అంట చెప్తావా 5 గిద్దలు తీసుకొచ్చి సరే అయితే మాది రానా ఇక ఏమనుకోకు ఇక బాగా ఇక కాలం కాలే ఇక పట్టుకో ఇక డాక్టర్ తెపోరా డాక్టర్ రెండు ఉంది డాక్టర్ పట్టుకురా సరే ఇది డాక్టర్ రెండు బాగా అయితే నా కొడుకు లగ్గం కాదు మిగులుతాయి అవన్నీ బాగా అయింది అందరూ తెచ్చారు మాది మందరికి మరి కోలుకొండ మరి కోలుకొండ మాది మందరగిరి మరి కోలుకొండ మరి కోలుకొండ మాది మందరికి మరి కోలుకొండ మరి కోలుకొండ మాది మందరగిరి మరి కోలుకొండ మరి కోలుకొండ మామ మారయ్య మారయ్య ఉండు మారయ్య ఉండు మారయ్య మారయ్య ఉండు మారయ్య ఉండు మల్లయ్య దర మల్లయ్య అయ్యో నుడాల నై తమ్ముడు నై తమ్ముడు దేవుడాల నై తమ్ముడు నై తమ్ముడు ఎదలవన్నో చాలా ఉన్నది ఎదలవన్నో చాలా ఉన్నది తమ్ముడా మల్లయ్య మరి మోము గుండం లోపల పుట్టి 12 ఏళ్ళు పర్వతాలు ఏది పెద్ద భార్య మేడలమ్మ చిన్న భార్య కొల్లకే తమ్మ చిన్న భార్య కళ్యాణ పాడినాక మూతి మొక్కులేది భూతలింగమాయి శ్రీశైల పర్వతాలు అయినా మరి శ్రీ మల్లికార్జున స్వామి ఉండవంతము కాపునీలమ్మ మన కన్న తల్లిని గురువాయి పోతే కుదుపదే పాలు వేసి కళ్ళ కొల్ల పెట్ట లోపల వేసింది కాపునీలమ్మ నేనిచ్చిన పిల్లలు నీలమ్మ నేనిచ్చిన నీకు కొడుకులు తన ధాన్యము బామా నేను కళ్ళ కనిపించబోతి నీలమ్మ నన్ను కళ్ళ కొల్ల పెట్ట లోపల ఎత్తివి నీలమ్మ మరి కొమ్మడి చెల్లమ్మ వచ్చి గంగి మైదావులు తీసుకొచ్చి మరి పాలు విండినాది దూది పాలు విండినా నోటి బయట వచ్చినప్పుడు లేచినాడు ఓ మట్ల ఇంటి కాడ ఉన్నది
మరి లక్ష్మి అటువంటి ఒక్క జ్యేష్ఠదేవి కాపువారి అటువంటి నీలమ్మ ఇంటి లోపల ఏచిండు ఆనాడు శివుడు కాపుల ఇంటికాడి లక్ష్మిని తీసుకుపోయి కోమట్ల ఇంటికాడ వేసి కాపయ్య ఎంత చేసిన గాని తరాజు లోపల కూర్చుండు తెల్లారి ఒక అరవ కష్టం చేసిన గాని దేయాన్ని పోయే దాటి ఎయ్యి లక్ష్మి అని చెప్పిండు శివుడు అన్నెండేలు అమ్మవారు నీలమ్మ తోడి ఇది నాచారి ఎమ్మడి వాడని ఇది నాచారి ఎమ్మడి పడగానే ఆ తల్లి నీలమ్మ మార్గావ పోయింది మరి 12 బిగాల కర్ణ కొల్ల కలవ లోపల నీలమ్మ కమ్మల కుడి చేసుకొని పరమిచ్చిన పరమేశ ఎక్కడ పోతివి నా ధనపాయ నా పూడు ఆయన గగనవాయ మరి నా ఎడి ప్రకారపాయ గోయెంపాయ ముద్దోయెంపాయ మరి కట్టుకున్నావంటే వస్త్రాలు లేకపోయే తొడుక్కున్నావంటే రైతులు లేకపోయే ఆ తల్లి నీలమ్మ అంబోది వర తేలినాడు శివునికి మాల్యవది అన్నాడు మరి కాపుల కష్టం ఏమనైతే ఎట్ల పోయాలే తలివారుడు ఎట్ల పోవాలి ఇది నా కారు ఎట్ల పోవాలన్నాడు పర్వతాలు వచ్చి కొడుక మల్లయ్య కాపువారి ఇంటి లోపల మరి 9 గడియలు చాకొని కాపు నీలమ్మ పొట్టు లోపల నరదెరువెత్తు వల్ల నాడు నానా తగవయ్య నరుడు లేని పాపాలు ఒడిగడతారు నేను నరులతోడి ఏగలేను నాకు దగ్గర సోమని కావాలడినంగానే బ్రహ్మదేవిని అన్న సంగన్న తెలిపించమన్నాడు బాబు వారి ఇంటి లోపల తెలిపించగానే ఆ తల్లి ఒక అమ్మవారు బామని మరి ఆ తల్లి కనుక మేడలమ్మ గొల్ల గీతమ్మ ఏ మాట ఉన్నది మేడలమ్మనేమో కాపుల్ల ఇంటి లోపల పద్మాలదేవై తెలిపించింది బ్రాహ్మణ మరి అటువంటి ఒక అమ్మవారైన గొల్లకేతమ్మ బామరి రత్నకైంది ఆనాడు భగవంతుడు ఇద్దరు భార్యల కాపుల్ల ఇంటి లోపల పుట్టి తిరిగి ఒక కాపుల్ల కలిసి ఎల్ల పోసినాకనే రాజ్యం పరిపాలన చేసి భగవంతుడైన ఇద్దరు భార్యల కళ్యాణమాడి తల్లి నీలమ్మ రాజమేలింది దేశమేలింది భగవంతుడు రాజమేలుతున్నాడు తమ్ముడు రాజు మల్లయ్యో దూరమల్లయ్యో కళ్ళ ఒట్టున దొంగలున్నారు తమ్ముడు రాజు మల్లయ్యో దూరమల్లయ్యో తిరుపతి పైగా